ప్రేక్షకులందరికీ నమస్తే. జనాలంతా వనం బాట పట్టిరు, వనమంతా జనమైపోయిందంట. సమ్మక్క సారక్క జాతర కాడికి పోతే పుట్టవలిగి సీమలు వచ్చినట్టు వస్తురని గోరెటెంకన పాటను చూసినారు. అంతకంటే తాత వస్తురంట. వనమంతా జనమై మేడారానికి అనూహ్యంగా పోటెత్తిన భక్తులు, క్యూలైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి, రద్దీ నియంత్రణకు లాఠీలకు పని చెప్పిన పోలీసులు. ఏం చేయమన్నారు? బచ్చడి మంది అయిపోయారు. మరి అప్పుడు ఇప్పుడు మరి లాఠీ అంటేనే వినేది మా ఎక్కువ. ఇక లాఠీకి పని చెప్పకుంటుంటారు, వినరు. అక్కడక్కడ జరుగుతాయి, మరి తప్పదు. ఇక విఐపీల తాకిడికి పెరగడంతో ఇబ్బందులు పడ్డ భక్తులంట. విఐపీలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే వాళ్ళ పిఏలు, ఇంకా కొంతమంది ఆఫీసర్లు, గిసొంటోళ్ళు ఈఐపీలు ఉంటారు. కానీ ఈఐపీలు చాలా మంది అవుతారు కొన్ని జాతరల కాడ. ఎట్టా ఒక ఎమ్మెల్యే ఒక ఆయన తెలిసిందంటే ఆ ఒక ఆయన 10 మంది, ఆ ఒక ఆయన 10 మంది, 10 100 కాస్త 1000 దాకా అవుతాయి. ఆడికి పోతారు. నేను పలానా ఎమ్మెల్యే మనిషిని, ఎవరనుకుంటున్నావు? నేను ఈఐపీని, మామూలు ఈఐపీని కాదు, ఈఐపీ అంటే వెరీ 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 విఐపీని నేను అని బెదిరించుకొని లోపలికి పోతారు కూడా చాలా మంది ఉంటారు. మరి గసంటోళ్ళు ఎక్కువైనా మరి సాధారణ పబ్లిక్ ఎవరు చూస్తారు? ఎవరు స్వీపర్ చేయడం మచ్చడితే అక్కడ అంటే కదా. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి వచ్చేదా మరి మంచి ఏమంటారు ఆయమన జాతర. మరి బెల్లం ప్రసాదం బంగారం అయిందట. బెల్ల ప్రసాదం బంగారమాయే. నిరాశలో భక్తులు, వాలంటీర్లు చేతివాటం. వాలంటీర్లకు ఇక పోతే దొరకదు. ఇక మళ్ళీ రాదు కదా. 2 నెలలకు ఒకసారి వచ్చేదా. 4 రూపాయలు సంపాదించుకోవాలంటే ఇదే సమయం అనుకొని, ఇదే సంద అనుకొని వాళ్ళు కూడా ఇప్పుడే జరిగారంట. డబ్బులు ఇచ్చిన వారికి కావాల్సినంత అందజేస్తున్నారంట. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు కావాల్సినంత బెల్లం అయితే ఏంది, కుడుకలు అయితే ఏంది, లేకపోతే అమ్మవారి రైక ముక్కలు అయితే ఏంది, లేకపోతే కుంకుమ పసుపు అయితే ఏంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఇచ్చినంత, డబ్బులు లేని వాళ్ళకు లేదు పోరు వెళ్ళిపోరు అని చెప్తున్నారంట. మహాజాతరలో తల్లుల గద్దెల పైన పడ్డ బెల్లం పొందడాన్ని భక్తులు ప్రసాదంగా భావిస్తారు. ఆ బెల్లం ముక్కలను తాము స్వీకరించి కొంత ఇంటికి తీసుకెళ్లి బంధుమిత్రులకు ఇస్తారు. అయితే మేడారంలో బెల్ల ప్రసాదాలకు అందించే అధికారులు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇది చేసినాం, అది చేసినాం, ఎన్నో రకాలుగా చేసినామన్నారు. కానీ బెల్ల ప్రసాదాలు ఇస్తేందుకు మాత్రం ఎలాంటి మాత్రం చేయలేదట. బెల్లం కోసం గద్దెల వద్ద భక్తులు ఎగబడడంతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా మహిళలు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గద్దెలపై పడ్డ బెల్లం నుంచి కొన్ని ముక్కలు ఇవ్వాలని భక్తులు వేడుకుంటున్నారు. వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రం అడిగినంత బెల్లం, రవిక ముక్కలు, బట్టలు, పసుపు కుంకుమ అందజేస్తున్నారు. వాలంటీర్లు ఈ ధోరణి అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. గద్దెలపై బెల్లాన్ని ప్రసాదంగా అందజేసేందుకు ప్రత్యేక కౌంటర్లు పెట్టాలన్న డిమాండ్ చేసినా చాన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ దేవాదాయ శాఖలు మాత్రం పట్టించుకోవడం లేదంట. గద్దెలపై బెల్లాన్ని సేకరించేందుకు కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంపై ఉన్న శ్రద్ధ అధికారులకు ప్రసాదాలు ఇవ్వడంలో మాత్రం లేకుండా పోయిందట. అంటే 4 రూపాయలు వస్తున్నాయి అంటే మాత్రమేమో అక్కడ సైడ్ చూస్తారు, కానీ ప్రజలకు ప్రసాదం ఇద్దామంటే మాత్రం శ్రద్ధ చూపుతలేరంట. ఇక చూడురి కథ. భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప పువ్వు లడ్డూని ప్రసాదంగా అందజేస్తామని, ఇందుకు కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటన కూడా ఆచరణలో పెట్టలేదు. ఎక్కడ ఆ లడ్డు మాత్రం దొరకలేదంట. ఇప్ప పువ్వు లడ్డు కూడా ఇస్తామని చెప్పిరంట, కానీ ఇప్ప పువ్వు లడ్డు మాత్రం ఎక్కడ దొరకలేదంట. ఈ మొత్తానికి ఏదైతే ఉంది కానీ పోయినోళ్ళు పోయినట్టు మంచిగా అమ్మవార్లని, సమ్మక్కని, సారక్కని, అక్కడ ఉన్న దేవుళ్ళని, వనదేవులను మొత్తం దర్శనం చేసుకొని నిమ్మలంగా పోయి నిమ్మలంగా వచ్చే ఉపాయం చేయరు. క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా రండి. ఇక లాభంగా ఇంటికి వచ్చాక లాభమో నష్టం అవుతుంది. కానీ క్షేమంగా వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇల్లు చేరితే మీరు నిజంగానే లాభంగా వచ్చినట్టే లెక్కల్లా. సమ్మక్క సారక్క జాతరకు పోయే భక్తులందరికీ మా మన తొలి వెలుగు ఛానల్ తరపున ప్రత్యేకమైన దండాలు.